నాగేశ్వరి, నీకిప్పుడు అంతా నార్మల్గానే కనిపిస్తుందా? లేదు డాక్టర్, మసగ్గా కనిపిస్తుంది. బట్ ముందు కంటే బెటర్గా కనిపిస్తోంది. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదు కదా? నథింగ్. మీరు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లొచ్చు. 1 వీక్ రెగ్యులర్గా చెకప్కు తీసుకురండి. నాగేశ్వరి, కంటి చూపుకి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాతో చెప్పమ్మా. అలాగే డాక్టర్. సరే డాక్టర్, మేము వెళ్ళొస్తాం. మంచిది. థ్యాంక్ యూ డాక్టర్. అలాగేనమ్మా. నాయనా, నిర్విఘ్నంగా మండల కాలం ధ్యానం చేసి పోయిన నీ శక్తులు సంపాదించుకున్నావు. ఇక నీ ధ్యానాన్ని విరమించు. పోయిన నీ శక్తుల్ని సంపాదించుకోవడం ఓ శుభ పరిణామం. నీకు ఇంకో శుభవార్త చెబుతాను. ఏమిటి స్వామి, నాగేశ్వరి కంటి చూపు వచ్చిందా? అవును, నాగేశ్వరికి కంటి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో దైవకార్యం నెరవేర్చటంలో మొదటి ఘట్టం పూర్తయింది. అయితే నాగేశ్వరి ఆలయం రావడానికి మార్గం సుగమం అయినట్టే కదా స్వామి? సుగమం అయినట్టేనని ఎలా చెప్పగలను నాయన? నాగేశ్వరికి కంటి చూపు వస్తుందని మనం ఎన్నాళ్లుగానో వేచి ఉన్నాం. అలాగే నాగశక్తిని అంతం చేసి దుష్ట సామ్రాజ్యాన్ని స్థాపించటానికి దుష్టశక్తులు కాచొక్కూర్చున్నాయి. అందుకు పావుగా నాగేశ్వరిని ఉపయోగించుకోవాలనేది వాటి పుట్టిన పన్నాగం. ఎప్పుడైతే ఒక శుభం జరుగుతుందో దాని పక్కనే ఒక అశుభం కూడా కాచొక్కూర్చునుంటుంది. ఇప్పుడు నాగేశ్వరికి ఇటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో ఊహించలేని పరిస్థితి. నాదో చిన్న ఆలోచన స్వామి. ఏమిటి? అసలు ఇన్ని సమస్యలు రాకుండా మీరే స్వయంగా వెళ్ళి నాగేశ్వరి తల్లిదండ్రులకు ఆమె జన్మకారణాన్ని చెప్పి నాగేశ్వరికి కూడా అర్థమయ్యేలా వివరంగా చెప్పి నాగేశ్వరుని కనుక నాగేశ్వరం తీసుకువస్తే దైవకార్యం నెరవేర్చటం సులభతరమవుతుంది కదా స్వామి. మొండివాడు రాజు కంటే బలవంతుడన్నది సామెత. అది నాగేశ్వరి విషయంలో అక్షరాలా నిజం. తను దైవం లేదు అని గట్టిగా నమ్ముతుంది. అలాంటి ఆమెకి దైవం మీద ప్రగాఢ విశ్వాసం కలగాలంటే అది మనం అనుకుంటే జరిగే పని కాదు. ఆమె దైవాన్ని విశ్వసించే సంఘటన ఏదో ఒకటి జరగాలి. అందుకు సమయం, సందర్భం రెండూ కలిసి రావాలి. మరైతే మన తక్షణ కర్తవ్యం ఏమిటి స్వామి? నాగేశ్వరికి దుష్టశక్తుల నుంచి ప్రమాదం రాకుండా ఉండటానికి మనం పూజలు నిర్వహించాలి. ముందు ఆ పని చేద్దాం.
హాయ్ నాగేశ్వరి. ఎవరమ్మా? నీ మ్యూజిక్ కాలేజ్ ఫ్రెండ్స్ అమ్మా. స్కూల్ ప్రిన్సిపల్ కూడా వచ్చారు. యాక్చువల్గా అందరూ హాస్పిటల్కి వచ్చి నేను కలుద్దాం అనుకున్నారు. అక్కడ విజిటర్స్ని అలౌ చేయటం లేదు కదా, అందుకే సర్ప్రైజింగ్గా మనకన్నా ముందే ఇంటికొచ్చి వెయిట్ చేస్తున్నారు. హాయ్ నాగేశ్వరి, వెల్కమ్ టు హోమ్. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? ఫైన్, కంగ్రాచులేషన్స్. ఏంటి మేడం ఇది? ఫ్లవర్ బొకే. ఫ్లవర్సా? అవును. అమ్మా, రుద్ర, నీ వల్ల నా ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నాను, కానీ నువ్వే ఆల్మోస్ట్ సగం చచ్చిపోయి ఉన్నావు. నువ్వు నా ప్రాణాలు కాపాడగలవని నమ్మకం నాకు లేదు. నేను వెళ్తాను. అశోక్, ఇది చాలా అన్యాయం. ఏది అన్యాయం? ఒకటి సాధించాలని ముగ్గురం ఒకటయ్యాం. ఇప్పుడు పరిస్థితులు బాగోలేవని మధ్యలో వదిలి వెళ్ళిపోవటం అన్యాయం కాదా? చూడు, న్యాయాన్యాయాల గురించి మాట్లాడడానికి మీ ఇద్దరిలో ఎవరికీ రైట్స్ లేవు. మీరేదో సాధించాలనుకున్నారే, ఆ సాధించే దాంట్లో నాకేమైనా వాటా ఇస్తానని మీలో ఒక్కరిగా చేర్చుకున్నారా? నా ప్రాణాలు పోతాయని బ్లాక్మెయిల్ చేసి నన్ను మీరు చెప్పిన మాట వినేలా చేశారు. మేం బ్లాక్మెయిల్ చేయలేదే. మేం చెప్పినట్టు చేస్తే నీ ప్రాణాలు కాపాడతామని షూరిటీ ఇచ్చాం. ఒక మనిషికి ప్రాణం కంటే మించిందేముంది? అసలు నా ప్రాణాలు రిస్క్లో పడ్డానికి కారణం ఎవరు? ఈవిడ కాదు. ఈవిడే కనుక నేను నాగేశ్వరం వెళ్ళేలా చేయకుండా ఉంటే నా స్నేహితుడి ప్రాణాలు పోయేవి కావు, నాకు ఈ ప్రాణగండం ఉండేది కాదు. జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి వదిలే. జరగాల్సిన దాని గురించి ఆలోచించు. అంతా ఆలోచించే చెప్తున్నాను. ఇక రుద్ర వల్ల నాకు ఒరిగేదేమీ లేదు. ఎలాగో చచ్చావని చేస్తాను. చావు గురించి టెన్షన్ పడుతూ మీ దగ్గర చావడం కంటే ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళి చేస్తాను. తొందరపడి నిర్ణయం తీసుకోకు. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి రుద్ర ఏదో ఒక ఐడియా చెప్తుంది. ఏం చెప్తుంది? ఈవిడే చచ్చిపడిపోయింది. చచ్చు పడిపోయింది నా అంగబలమే కానీ బుద్ధి బలం కాదు. నన్ను వదిలి వెళ్ళిపోవటం వల్ల నీ ప్రాణాలు కాపాడుకోగలనని నీకు నమ్మకం ఉంటే నిరభ్యంతరంగా వెళ్ళు. కానీ నా ద్వారా తప్ప నీ ప్రాణాలు కాపాడుకోవటం అసాధ్యం. అది గుర్తుంచుకో. ఇంకా నువ్వు నా ప్రాణాలు కాపాడగలవని చెప్తే నమ్మడానికి నేనేమైనా వెధవలా కనిపిస్తున్నానా? నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నువ్వేంటనేది తెలుస్తోంది. ఇక నీతో మాటలు అనవసరం, వస్తాను. నువ్వు బ్రతికే మార్గం ఒకటుందని చెప్తే కూడా పెడతావా? నేను బ్రతికే మార్గం ఉందా? అవును. ఏంటది? నువ్వు నాగేశ్వర్ని ఎలాగైనా ట్రాప్ చేసి
నాగేశ్వరం కొలంలో ఉన్న నేత్రాలను సంపాదించగలిగితే అవి మన దగ్గరున్నంత వరకు ఏ మృత్యువు మన దరి చేరదు. అంతేకాదు, పోయిన నా మాంత్రిక శక్తుల్ని, చచ్చు పడిపోయిన నా శరీరాన్ని మామూలు స్థితికి తీసుకురావడానికి ఓ అపురూపమైన అవకాశం ఉంది. నాగేశ్వర్ని మాకు అప్పగిస్తే నీకు లాభం, మాకు లాభం. ఆలోచించుకో. నువ్వు ఒప్పుకోకపోయినా మేమేదో విధంగా నాగేశ్వర్ని మా ఆధీనంలోకి తెచ్చుకుంటాం. కాకపోతే నువ్వు తలుచుకుంటే నాగేశ్వర్ని తీసుకురావడం కాస్త సులభం అవుతుంది. బాగా ఆలోచించు. ఓకే.
ఇది పావురం కదా? అవునమ్మా. అమ్మా, ఇది కుందేలు కదమ్మా? అవునమ్మా. అమ్మా, ఇది వాటర్ ఫౌంటైన్ కదా? అవునమ్మా. నాగేశ్వరి, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఈ ప్రపంచంలో ఎన్నో అందమైన విషయాలున్నాయి కదూ? అవునమ్మా. ఇన్నాళ్ళు నేను చూడలేకపోయిన వాటన్నిటినీ నాకు చూడాలనుంది నాన్న. నన్ను అన్ని చోట్లకి తీసుకెళ్లరు? తప్పకుండా తీసుకెళ్తానమ్మా. కాకపోతే వెలుతురికి నీ కళ్ళు బాగా అలవాటు పడేంత వరకు నీ కళ్ళు స్ట్రెయిన్ కావడం అంత మంచిది కాదని డాక్టర్ చెప్పారు. ఓ 1 వీక్ తర్వాత తీసుకెళ్తాను. అలాగే నాన్న. నాగేశ్వరి, నీకు చూపు వచ్చేసింది కదా, ఇంకా వాకింగ్ స్టిక్తో పనేంటమ్మా? పడే. ఇన్ని సంవత్సరాలు నాకు చూపు లేకపోయినా ఈ స్టిక్ నాకు కంటి చూపై నడిపించిందమ్మా. ఇప్పుడు దీన్ని నేను ఉపయోగించకపోయినా ఇన్నాళ్ళు నాతో పాటున్న దీన్ని దూరంగా పడేయడానికి నా మనసు ఒప్పుకోవడం లేదమ్మా. వెరీ గుడ్ నాగేశ్వరి. నేను అశోక్, హాస్ని ఫ్రెండ్ని. ప్రాణం లేని ఓ స్టిక్ మీద ఉన్న సెంటిమెంట్ కూడా మీకు మీ చెల్లెల మీద లేదు కదూ? ఏంటి, నువ్వు వాళ్ళకి వకాలు తప్పుచుకుని వచ్చావా? సార్, మీరు పెద్దవారు. ఏవో చిన్న చిన్న గొడవల్ని మీరు పెద్దగా చేయడం ఏం బాగోలేదు. ఏదయ్యా చిన్న గొడవ? ఏది చిన్న గొడవ? ఆస్తి కోసం నా కూతురి జీవితం నాశనమైనా పర్వాలేదని కుట్ర పనిని వాడిని సమర్థిస్తావా? సార్, నేను దేవకోటి గారు చేసిన పనిని సమర్థించడానికి రాలేదు. హాస్ని బాధ గురించి చెప్పడానికి వచ్చాను. ఇక్కడ ఎవడి బాధలో వినడానికి ఎవడూ సిద్ధంగా లేడు. వినకండి సార్, మీరు వినకండి. మీకు మీ పంతాలే ముఖ్యం కానీ మనుషులు కాదుగా. చూడండి నాగేశ్వరి, మీకు కంటి చూపు వచ్చిందని తెలిసి మీ చెల్లెలు హాస్ని మిమ్మల్ని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చింది. మీ నాన్నగారు నిర్దయగా వెనక్కి తిప్పి పంపారు. పాపం, తనే పాపం చేసింది. తనను కూడా దూరంగా ఉంచుతున్నారు.